సంస్కారతః కిమపి కందలితా రసజ్ఞా కేదారసీం నిసుధియాముపభోగయోగ్యా కళ్యాణసూక్తిలహరీ కలమాంకురార్ధః కామాక్షి కామాక్షి కందలయతు త్వదపాంగమేఘః. అమ్మ, సంస్కారము వలన రసజ్ఞకేదరముల యందు మొలకెత్తిన విద్వదుపభోగ్యములైన మా వాక్కులనడి వరి మొలకలను నీ కడగంటి చూపనడి మేఘము మొలకెత్తించుగాక. లేక అమ్మా, నా నాలుగయనడి పొలమునందు సంస్కారము వలన మొలకెత్తిన విద్వదుపభోగ్యములైన శోభ వాక్కులమాంకురములనే కటాక్ష మేఘము మరల మొలకెత్తించుగాక. చిన్న ఆసక్తికరమైన విషయం. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకమ్ము. రసజ్ఞత వేరు, పాండిత్యం వేరు. పాండిత్యము కొంత తక్కువైనను రసజ్ఞత పుష్కలముగానున్న కవి శోభన వాక్కులలోని రసమును అనుభవింపగలరు. రసజ్ఞతతో పాటు మంచి బుద్ధి అనగా సదసద్విమర్శనా బుద్ధియున్న పండితులు దానిని చక్కగా విమర్శింపగలరు. అప్పుడు కవి యొక్క హృదయ రహస్యము రసజ్ఞుల హృదయములందు ప్రతిబింబించి రసఫలోదయై అద్వితీయ బ్రహ్మానందము సాక్షాత్కరింప సంసార దుఃఖము సమూలముగా నశించి కృతకృత్యత ధన్యత ఏర్పడుతుంది. ఈ శాఖా చంక్రమణమంతయు రసజ్ఞ కేదారసీమ్ని అను ముద్రిత పాఠమును అనుసరించి చేయబడినది. వాస్తవానికి ఇక్కడ రసజ్ఞా కేదారసీమ్ని అను పాఠము సరి అయినదని ఇక్కడ వ్యాఖ్యాకారుడు చెప్తున్నాడు. చాంచల్యమేవ నియతం కలయన్ ప్రకృత్యా మాలిన్యభూశ్రుతి పథాక్రమజాగరూకః కైవల్యమేవ కిము కల్పయతే నతానాం కైవల్యమేవ కిము కల్పయతే నతానాం కామాక్షి కామాక్షి చిత్రమపి తే కరుణాకటాక్షః. కామాక్షీదేవి దయగల జూపు చాంచల్యమును విడువదు, కాటుకను ధరించును. చెవిచేరు మార్గమును వేద మార్గమును అతిక్రమించినది అయినను నమస్కరించు వారికి జీవైశ్వర్యైక్యరూప కైవల్యమునే ఇచ్చుట వింత చిత్రము. సంజీవనే జనని సంజీవనే జనని చూతశిలీముఖస్య సమ్మోహనే సమ్మోహనే శశికిశోరకశేఖరస్య సంస్తంభనే చ మమతాగ్రహచేష్టితస్య కామాక్షి కామాక్షి వీక్షణకళా పరమౌషధంతే. అమ్మా కామాక్షీదేవి, నీ దృష్టిపాతము లేశమైనను మన్మధుని సంజీవింపజేయును, శివుని సమ్మోహింపజేయును, మమతాగ్రహము యొక్క వికృత చేష్టలను స్తంభింపజేయును.